కల్కి మూవీ గురించి ఇలా వీడియో చేస్తా అని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదు. కల్కి మూవీ 1000 కోట్లు కొట్టింది, 200 కోట్లు కొట్టింది. అవన్నీ వీడియోలు అయితే మనం మాట్లాడుకున్నాం అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా కల్కి మూవీ పొగిడారు. ఎందుకు పొగిడారు అని అంటే అదంతే మనకు తెలుసు. ఎందుకంటే వెబ్ సిరీస్ మిర్జాపూర్ సిరీస్ చూసుకునేటటువంటి మన చేత నాగ్ అశ్విన్ మహాభారతాన్ని చదివించేలా చేసింది అనమాట. మహాభారతం యొక్క గొప్పతనం ఏంటి అనేటటువంటిది ఇండియా మొత్తం తెలియాలి, ప్రపంచం మొత్తం తెలియాలని చెప్పి చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ ప్రయత్నమే ఈ కల్కి సినిమా. ఇక ఇది సాధించినటువంటి విజయాల గురించి, ఈ సినిమా ఎందుకు తీశారు అనేటటువంటి దాని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి సినిమా మీద కేసు వేస్తారు అని చెప్పి మీలో ఎవరైనా అనుకున్నారా? ఇది నిజంగానే జరిగిందనమాట. ఇప్పుడు ఈ సినిమాకి కూడా వేయడం జరిగింది. అమితాబ్ బచ్చన్ కి, ప్రభాస్ కి నోటీసులు కూడా పంపడం జరిగింది. అండ్ హిందూ ధర్మకర్త అయినటువంటి ఒక వ్యక్తి వెళ్ళి ఈ కల్కిని మోసేటటువంటి సుమతికి కృత్రిమం ద్వారా ఒక గర్భాశయం అయితే వచ్చింది, అంటే టెస్ట్ బేబీ అయితే వచ్చింది. దేవుడు టెస్ట్ బేబీ ద్వారా పుట్టడం ఏంది, దేవుడు విలన్ పుట్టిస్తే పుట్టడం ఏంది, ఈ విధంగా చేసివారు మా కృష్ణుణ్ణి, మా రాముణ్ణి, దశావతారమైనటువంటి కల్కిని అవమానించేలా చేశారు. దానివల్ల వందల కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటటువంటి దాంతో వాళ్ళైతే కేసు అయితే దాఖలు వేయడం జరిగింది. ఇంకా నోటీసులు అయితే వెళ్ళి అనమాట. మరి కల్కి మూవీ టీం నుండి ఏ విధమైనటువంటి రియాక్షన్ అయితే రాలేదు. ఇది విన్న తర్వాత నిజంగా చాలా బాధగా అనిపించింది భయ్య. నిజంగా కల్కి సినిమా మీద కేసులు ఒకటి కాదనమాట, 100 కేసులు వేయాలి. ఎందుకు చెప్తున్నాను ఏమనంటే, ఎప్పుడు వేసినటువంటి బూత్ సిరీస్, ఎప్పుడు చూసినా హిందీ వెబ్ సిరీస్ చూసే మమ్మల్ని ఆ మహాభారతాన్ని చదివేలా చేసింది. దానికైతే కేసు వేయాలన్నమాట. ఇప్పుడు నేను సీరియల్ చూడాల జీవితంలో, సీరియల్ అంటేనే మాకు అసహ్యం. అలాంటిది మహాభారతం సీరియల్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా ఉన్నటువంటి ఆ 50 నుండి ఎపిసోడ్లు చూసేలా చేశారు. దానికి కేసు వేయాలన్నమాట. అప్పుడు దాకా మాకు కర్ణుడు గొప్పతనం తెలియదు, అర్జునుడు గొప్పతనం తెలియదు, కృష్ణుడు బోధించినటువంటి హితబోధ ఏంటో తెలియదు. దాన్ని కూడా మాకు తెలియజేసేలా చేశారు కదా, ఖచ్చితంగా కేసు వేయాలన్నమాట. మనం జీవిస్తున్నాం కానీ జీవితంలో జీవం లేదనమాట. మహాభారతం మన దగ్గరే చాలా అంటే చాలా గొప్ప గ్రంథాలు ఉన్నాయి, మన దగ్గర చాలా అంటే చాలా ఇది ఉన్నాయి అనమాట. అవన్నీ వదిలిపెట్టి మనం ఆ భారతం వైపు అడిగేలా చేసింది కదా కల్కి సినిమా. ఖచ్చితంగా కేసు వేయాలి భయ్య. ఇంకా గట్టిగా మాట్లాడితే మనం ఫ్యాన్ వర్క్ చేసుకునే వాళ్ళు, నీ హీరో గొప్ప, నా హీరో గొప్ప, నీ పొలిటీషియన్ గొప్ప, మా పొలిటీషియన్ గొప్ప అని. అలాంటిది మా చోత అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అనే విధంగా ఆలోచింపజేసి ఫ్యాన్ వాల్ క్రియేట్ చేశారు. సో దీనికైతే ఖచ్చితంగా కేసు వేయాలి. ఒక్క కేసు కాదు, 100 కేసులు వేయాలి. ఒకసారి ఆలోచించండి, ఎటు వెళ్తున్నాం మనం. ఒకవైపు చూసుకున్నట్లయితే లవడాలో సినిమాలు వస్తూనే ఉన్నాయి, లవడాలో వెబ్ సిరీస్ వస్తూనే ఉన్నాయి, లవడాలో షోలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకి మాట్లాడుతున్నాను నేను, బాలీవుడ్ లో ఓటీటీ బిగ్ బాస్ అని చెప్పి ఒకటి నడుస్తుంది. రీసెంట్ గా వాళ్ళు చేసినటువంటి రచ్చ ఏంటి, రీసెంట్ గా ఆ వీడియో ఎంత వైరల్ అయింది, ఆ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు చేసినటువంటి ఆ నీచాతి నీచం గురించి ఎవడు కేసేయడు, ఎవడు పట్టించుకోడు. బిగ్ బాస్ అనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా చూస్తారు, దాన్ని ఎవరు పట్టించుకోరు అనమాట. తెలుగు దగ్గరికి వస్తున్నాను నేను. ఆ మూవీస్ అనేటటువంటి ఛానల్ ఉంది, మా టీవీ అనేటటువంటి ఛానల్ ఉంది. వాళ్ళైతే డైరెక్ట్ గా కాండోమ్ అనేటటువంటి యాడ్ వేస్తున్నారు. మా టీవీని చూసుకున్నట్లయితే ఎంతమంది పిల్లలు చూస్తారు, ఎంతమంది ఫ్యామిలీతో చూస్తారు. అలాంటిది కామసూత్ర కాండోమ్స్ అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా యాడ్ చేసినా కానీ అదే తప్పు కాదనమాట. ఇంకా లంగా సినిమాలు వస్తూనే ఉన్నాయి అనమాట. మొన్న చూసుకున్నట్లయితే ఏందో తోబా తోబా సాంగ్ లో అందులో మన తిప్రి డిమ్రి ఒకటి, మన విక్కీ చేసినటువంటి రచ్చ ఎలా ఉంది, దాని ఫ్యామిలీతో ఎలా చూస్తారో దాని మీద అయితే ఎవడు కేసేయడం అనమాట. అండ్ షోస్ గురించి మాట్లాడాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ అని, జబర్దస్త్ అని చాలా అంటే చాలా షోలు అనమాట. అందులో ఎన్ని డబుల్ మీనింగ్లు జరుగుతున్నాయి, ఎంత అబ్యూస్ గా మాట్లాడుతున్నారు అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. వాటి మీద కేసేయరు, వాటి గురించి ఎవడు కూడా మాట్లాడు. ఆదిపురుష్ అనేటటువంటి సినిమా తీసినప్పుడు అందులో గ్రాఫిక్స్ చేసి అతలకుతలం చేసి రామాయణాన్ని జడగొట్టారు, అప్పుడు కూడా ఎవరు మాట్లాడరు. ఈ కల్కి సినిమాతో భారతం యొక్క గొప్పతనం తెలియజేస్తుంటే, కృష్ణుడి యొక్క గొప్పతనం తెలియజేస్తుంటే, కర్ణుడి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంటే దీని మీద కేసు వేయడం ఏందో నాకైతే అర్థం కానటువంటి ముచ్చట. కేసు వేయాల్సింది లేని లేదు. ఆల్రెడీ వాళ్ళు సినిమా స్టార్టింగ్ లోనే డిస్క్లైమర్ అయితే ఇవ్వడం జరిగింది, ఇదంతా కూడా కల్పితం, దీన్ని మహాభారతం నుండి కొన్ని రెఫరెన్సులు తీసుకొని మేము డైరెక్ట్ గా తీసినటువంటి సినిమా. మన నాగ్ అశ్విన్ ఎక్కడా చెప్పాల మహాభారతాన్ని మేము దింపుతున్నాం అని. ఇదంతా కూడా ఫ్రిక్షనల్ అని చెప్పి ఆయన ఆల్రెడీ తెలియజేసిన. మరి ఓమరావు చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా మేము రామాయణమే తీస్తున్నాం. థియేటర్లో వెళ్ళి హనుమంతుడు కూర్చుంటాడు, హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించండి అని చెప్పి బిల్డప్లు కొట్టిండు. ఆయన మీద మట్టికి ఏ కేసు కనపడదు. కానీ ఒక మంచి సినిమా తీస్తాయి, ఎందుకు తెలుగుడి మీద ఎంత ఏడుపు, ఎందుకు ప్రభాస్ సినిమా మీద ఎంత ఏడుపు అనేటటువంటిది ఏం మాత్రం కూడా అర్థం కానటువంటి ముచ్చట. ఒకసారి ఆలోచించండి. యువతనంతా కూడా ఆలోచింపజేసినటువంటి సినిమా ఈ కల్కి సినిమా. చాలా మంది రకాలుగా మారిపోయి భగవద్గీతను చదవడం మొదలు పెట్టినటువంటి సినిమా ఈ కల్కి సినిమా. ఎవడో ఒకటి ఏదో పనికిమాలినోడు కేసేసిందని చెప్పి దానికి ప్రభాస్ అంటాం, కల్కి సినిమా అంటాం అయితే మొమ్మాటికి తప్పు. వాళ్ళకి పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. అది చూసా నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక్కసారి ఆలోచించండి. కల్కి సినిమా తర్వాత ఎవడు కూడా భగవద్గీత గురించి ఆలోచించలేదా, భారతం గురించి ఆలోచించలేదా, కురుక్షేత్రం గురించి మాట్లాడుకోలేదా, కురుక్షేత్రం గురించి ఎతికి మరి యూట్యూబ్లో వీడియో చేయలేదా? ఎలాంటి ఔన్నత్యమైనటువంటి సినిమాని ఎక్కడిపోయినా పర్లా దయచేసి విమర్శించి తిట్టి కేసులు వేసి బదనం చేయొద్దు ప్లీజ్. గాది ఫ్రెండ్స్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తాను. మరి దీని మీద ఏం జరిగింది అనేటటువంటిది ముందు తెలియాల్సి ఉంది. తెలిసిన తర్వాత డెఫినెట్లీ ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. బాయ్, మరి ఉంటాను. నమస్కారం.